నమస్తే న్యూస్ కు స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా మాటేరులో జరుగుతున్న అంతర్ జిల్లాల బాస్కెట్బాల్ ఛాంపియన్షిప్ పోటీలు ఫైనల్ మ్యాచ్ అత్యంత ఉత్కంఠభరితంగా సాగాయి. పురుషుల విభాగంలో తూర్పు గోదావరి జిల్లా 1వ స్థానం, అనంతపురం జిల్లా 2వ స్థానం, చిత్తూరు జిల్లా 3వ స్థానంతో విజయం సాధించాయి. అలాగే మహిళల విభాగంలో విశాఖపట్నం జిల్లా 1వ స్థానం, పశ్చిమ గోదావరి జిల్లా 2వ స్థానం, తూర్పు గోదావరి జిల్లా 3వ స్థానంతో విజయాన్ని సాధించాయి. గెలుపొందిన క్రీడాకారులకు కప్స్, మెమంటోలు, మెడల్స్ మంత్రి నిమ్మల రామనాయుడు, మాజీ మంత్రి ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ మాట్లాడుతూ మాటేరులో మల్టిపుల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏర్పాటు చేస్తామని పితాని సత్యనారాయణ హామీ ఇచ్చారు. బాస్కెట్బాల్ అధ్యక్షుడు పగడాలను స్మరించుకున్నారు. ఇక క్రీడాకారులకు ప్రభుత్వం ఉద్యోగాల్లో ప్రాధాన్యత ఇవ్వాలని క్రీడాకారులు కూటమి ప్రభుత్వ నేతలను కోరారు. మంత్రి నిమ్మల మాట్లాడుతూ క్రీడాకారులు క్రీడా స్ఫూర్తి పెంపొందించే విధంగా క్రీడాకారులు రాణించాలని కోరారు. బహుళ ప్రయోజనాలు కలిగిన క్రీడాకారులు ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఏషియన్ గేమ్స్ నిర్వహించారన్నారు. శారీరక సౌష్ఠవం పెంపొందించుకోవాలంటే క్రీడల వల్లే సాధ్యమని నిమ్మల రామానాయుడు అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త స్పోర్ట్స్ సంబంధించిన ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ ద్వారా ఎన్డీఏ కూటమి ద్వారా ఈరోజు కొత్త పాలసీని క్రీడా రంగానికి అందించిన ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని, వారిని హృదయపూర్వకంగా మీ తరపున నా తరపున కూడా అభినందనలు ధన్యవాదాలు అర్పించుకుంటా ఉన్నాం. కారణం ఏంటంటే క్రీడా స్ఫూర్తిని ప్రోత్సహించాలని ప్రతి ఒక్కరు భారతదేశంలో కానీ ప్రపంచ దేశాల్లో గుర్తింపు రావాలంటే క్రీడల ద్వారానే ఆ రాష్ట్రానికి కానీ ఆ దేశానికి కానీ అటువంటి క్రీడా స్ఫూర్తిని ఈరోజు బాస్కెట్బాల్ ఫెడరేషన్ ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో పెట్టిందో ఈనాడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ రకమైన స్కీముని తీసుకురావడానికి ఒక ప్రయత్నం చేస్తున్న సందర్భంగా మనం ఇది ఒక మంచి రోజు అని చెప్పాలా. అది కూడా ఇవాళ పైలట్ ప్రాజెక్ట్ మన మాటేరులో మొట్టమొదటిగా ఆడుతున్న సందర్భంగా ఈ పైలట్ ప్రాజెక్టులో మీ అందరూ కూడా రికగ్నైజ్ చేయబడతారు. దిస్ గుడ్ ఆపర్చునిటీ ఫర్ ది ఏబుల్ స్పోర్ట్స్ పర్సన్ పార్టిసిపేట్ అనేది బాస్కెట్బాల్ అట్ మాటేరు. కారణం ఏంటంటే మీ రికార్డ్స్ అన్నీ కూడా ఆన్లైన్లో ఎవరు నెగ్గారు, ఇంతవరకు ఏదో కాగితాల మీద రాజకీయాల్లో ఎవరు వచ్చారు ప్రైజ్ వచ్చిన వాళ్ళు ఏదో సర్టిఫికేట్ ఇస్తారు. ఇవాళ ఆన్ రికార్డులో ఈ కొత్త పాలసీలో చేసిన ఒక విధానానికి ఇవాళ ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కూడా మీరు కూడా అభినందించవలసిన కార్యక్రమం ఇది. ఇటువంటి కార్యక్రమం ఈరోజు ముఖ్య అతిథిగా రామానాయుడు గారు పాల్గొని ముఖ్యమంత్రి గారు మీ తరపున కూడా అభినందనలు తెలియపరచాలని రామారెడ్డి గారిని కోరుతా ఉన్నాం. కారణం క్యాబినెట్లో కూడా ఆయన చెప్పగలడు, వర్ణించగలడు. మేమైతే వర్ణించలేము, మాటలే చేస్తాం. అంచేత మీ అందరి తరఫున కూడా ఒక మంచి గౌరవాన్ని ఇచ్చిన స్పోర్ట్స్ సర్కిల్ తరఫు కూడా క్యాబినెట్లో ఒక తీర్మానం చేయాలని మేము అందరూ కూడా కోరుకుంటా ఉన్నాం. ఈరోజు మన మార్టేర్లో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంటర్ డిస్టిక్ సీనియర్ బాస్కెట్బాల్ టోర్నమెంట్ను ఏర్పాటు చేసినటువంటి పితాని సత్యనారాయణ గారికి ముందుగా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ప్రతి వ్యక్తి కూడా ఆరోగ్యంగా ఉండాలి అంటే మంచి శారీరకమైనటువంటి దారిద్ర్యం, మంచి మానసికమైన ఉల్లాసం అవసరం. అటువంటి శారీరకమైన దారిద్ర్యం, మానసిక ఉల్లాసం ఈవేళ ప్రపంచంలో కలిగేది ఒక్క క్రీడలకు మాత్రమే. అదేవిధంగా క్రీడల్లో అనేకమైన సుగుణాలు అంటే ఒక మంచి స్పోర్టు స్పిరిట్ అనేది క్రీడల ద్వారా మనం తీసుకోవడం కానీ, ఒక్కసారి ఓడిపోతే మళ్ళీ ఎట్లా తిరిగి గెలవాలనేటువంటి ఆలోచన కానీ, ఇట్లా ఎన్నో మనం క్రీడల ద్వారా ఈవేళ మనం తెలుసుకునేటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. అదేవిధంగా ఇటువంటి క్రీడల్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మరి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజనే కాదు, గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ క్రీడలకు ఆయన పెద్దపీట వేస్తూ, ఆ రోజు మీ అందరికీ తెలుసు ఏదైతే ప్రతిష్టాత్మకమైనటువంటి ఏషియన్ గేమ్స్ని సైతం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైదరాబాదులో ఆ రోజు నిర్వహించారని అంటే చంద్రబాబు నాయుడు గారు క్రీడలకు ఇచ్చేటువంటి ప్రాధాన్యత ఏంటనేది మనందరికీ అర్థమవుతుంది. అందుకే మళ్ళీ ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ద్వారా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు క్రీడాకారుల్ని ప్రోత్సహించాలి, క్రీడల్ని ప్రోత్సహించాలనే ఆలోచనతో భారతదేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా
పెద్ద ఎత్తున ఆ క్రీడాకారులకి పారితోషికాలు కానీ ఆ క్రీడా మైదానాల అభివృద్ధికి నిధులు కేటాయింపు కానీ ఇంత పెద్ద ఎత్తున ఎన్డీఏ ప్రభుత్వం చేసింది అని అంటే అది చంద్రబాబు నాయుడు గారికి క్రీడల పట్ల ఉన్నటువంటి మక్కువ అనే విషయాన్ని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ మరి దురదృష్టం గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏదైతే ఆయన అవినీతికి, ఎందుకంటే ఒక శాండ్, ఒక మైను, ఒక లిక్కరు, ఒక ల్యాండ్ అనే కాదు, ఆఖరికి క్రీడలను కూడా ఆయన అవినీతికి వాడుకునేటువంటి పరిస్థితి. ఆడుదాం ఆంధ్ర అనే పేరు చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడాకారులకు క్రీడలకు ఒరిగిందేమీ లేదు. కానీ ఆడుదాం ఆంధ్ర పేరు మీద కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు ఆ రోజు వైఎస్ఆర్సీపీ నాయకులు కైంకర్యం చేసినటువంటి పరిస్థితి, దుస్థితి గత పాలనలో చూసాం. ఈ యొక్క ఎన్డీఏ పాలనలో మళ్ళీ క్రీడలను, క్రీడాకారుల్ని పెద్ద ఎత్తున ప్రాముఖ్యత ఇచ్చేటువంటి విధంగా మరి ఈ ప్రభుత్వం పనిచేస్తుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం M News ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.